హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల ఆఖరిలోగా వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. ఆ మార్పులు ఏమిటో, అలాగే ఈ రాశి వారు ఈ నెలలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. ముందుగా మనం ఫిబ్రవరి నెలలో గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశిలో గురుడు సంచరిస్తున్నాడు. అలాగే కన్య రాశిలో కేతువు మరియు ధనస్సు రాశిలో శుక్రుడు మరియు బుధుడు అలాగే కుజుడు కూడా సంచరిస్తున్నాడు. అలాగే రవి భగవానుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు. అలాగే వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అందువల్ల ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఈ రాశి వారు ఈ నెలలో శుభకార్యాలకు అలాగే విహారయాత్రలు వెళ్ళడానికి మరియు తీర్థయాత్రలకు వెళ్ళడానికి డబ్బులను ఖర్చు పెడతారు. అలాగే ఈ రాశి వారికి లాభస్థానంలో రాహు ఉన్న కారణంగా వీరికి ఈ సమయంలో ఏదో ఒక గిఫ్ట్ రూపంలో ధనలాభం కలుగుతుంది. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు కూడా ఈ నెలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులు కూడా ఈ నెలలో అనుకూలంగా ఉంటారు. అలాగే వీరు ఈ సమయంలో వారు చేసే వ్యాపారాలకు ద్వారా విదేశాల నుంచి ధనలాభాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారికి వ్యాపారంలో ఫిబ్రవరి మొదటి వారంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఫిబ్రవరి నెలాఖరికి వారు చేసే వ్యాపారాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో రాహు యొక్క గ్రహ మార్పిడి కారణంగా భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలను పొందుతారు. అలాగే వీరికి తమ జీవిత భాగస్వామితో ఇప్పటి వరకు చిన్న చిన్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. అలాగే ఈ రాశి వారు ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్యపరమైన సమస్యలన్నీ ఈ నెలలో తగ్గిపోతాయి. అలాగే వృషభ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వీరు ఈ నెలలో స్థిరాస్తులను కూడా కొంటారు. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల ద్వితీయార్థంలో సూర్యుడి యొక్క మార్పు కారణంగా వీరు ఈ నెల ఆఖరిలో వారు చేసే అన్ని పనులను విజయాలను పొందుతారు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఈ నెలలో బాగా కష్టపడితేనే మీరు అనుకునే అన్ని పనులలో విజయాలను పొందగలుగుతారు. అలాగే మీరు కోరుకున్న ఉద్యోగాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్న కారణంగా సంతాన ప్రయత్నాలు చేసేవారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వృషభ రాశి వారు ప్రతిరోజు సంధ్యావందనం సమయంలో కనకదార స్తోత్రం పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారు ప్రతిరోజు లక్ష్మీ గణపతిని పూజించడం ద్వారా వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవించగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.